హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగే చూశారు కదా ఎలా నేచర్ సౌండ్ ఎలా వస్తుందో, అందుకే మీకు అలానే పెట్టేశానమాట. సో ఇది మాకు ఇంకా ముందు రోజు తిరుమల దర్శనం అయిపోయింది కదండి. సో నెక్స్ట్ డే కూడా మేము ఇక్కడనే స్టే చేస్తున్నాం అనమాట. 2 డేస్కి తీసుకున్నాము రూము. సో 1 డేలో మనము తిరుమలలో ఉండేటివి ఎన్ని చూడొచ్చు అనేది ఈ వ్లాగ్ అయితే మీకు చూపిస్తానండి. దాని గురించి స్థల పురాణము, చిన్న నాకు తెలిసిన స్టోరీస్ కూడా చెప్తాను. అలాగే ఒక ఫన్నీ మూమెంట్ కూడా జరిగింది, అది కూడా మీకు చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ప్లేసెస్ అన్నీ మీరు చూసారా, దీంతో ఏది చూడలేదు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్, ఓకేనా. ఫస్ట్ అయితే మేము పాప వినాశనంకి అయితే వచ్చామన్నమాట. మనకి ఇక్కడ వెహికల్స్ కూడా దొరుకుతాయండి. వాళ్ళు పర్ పర్సన్ 250 200 కానీ తీసుకొని మొత్తము అన్నీ చూపిస్తారనమాట. తెలియని వాళ్ళు అట్లా వెహికల్ తీసుకొని వెళ్తే బాగుంటుంది, బెటర్. మాకు వెహికల్ ఉంది కాబట్టి ఇంకా మేము రూట్ పెట్టేసుకొని, ఇక్కడ ఎవరిని అడగకండి, మ్యాక్సిమం వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు, ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని చెప్పేసి. అలా కాకుండా మనం గూగుల్ మ్యాప్లో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ప్రాబ్లం లేదనమాట. మేము ఫస్ట్ పాప వినాశనకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. అసలు మేము వచ్చాము చాలాసార్లు, చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చామన్నమాట. సో మళ్ళీ ఒకసారి అన్నీ చూద్దాము, మన సబ్స్క్రైబర్స్ కూడా షేర్ చేసుకుందాము అనే ఉద్దేశంతో వచ్చామన్నమాట. ఇక్కడైతే అందరము తెలుసు కదండి, పాప వినాశం అంటే ఈ తీర్థము సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి శ్రీవారి పాద పద్మముల నుండి ఉద్భవించాయని నమ్ముతారండి భక్తులు. అందుకే అక్కడ దాంట్లో స్నానాలు చాలామంది చేస్తూ ఉంటారు, చల్లుకుంటూ ఉంటారు. మా పాపాలన్నీ ఉంటే తొలగించు స్వామి అని చెప్పేసి పాప వినాశంలో చాలామంది వచ్చిపోతూ ఉంటారు. ఇంకా అక్కడ ఉండే గంగామాతను కూడా దర్శించుకొని వచ్చామన్నమాట. ఇంకా జాపాలికైతే వచ్చాము. నెక్స్ట్ అక్కడి నుంచి అన్నీ దగ్గరగానే ఉంటాయండి. జస్ట్ 5 minutes 10 minutes డిస్టెన్స్ ఉంటుంది అంతే, కాల్లో వెళ్తూ ఉంటే. సో చాలా మెట్లు ఉంటాయి. ఇంకా అమ్మ నాన్న అయితే రాలేకపోయారనమాట. మేము ఎక్కలేంలేమి, మేము ఆల్రెడీ చూసాంలే, మీరు వెళ్ళి రాపోండి, మేము కిందనే ఉంటాము అన్నారు. ఇంకా అక్కడైతే కార్ పార్కింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా స్టెప్ 3 2 1 లెట్స్ గో. స్లోగా హనుమాన్. గైస్ నాకైతే కాళ్ళ నొప్పి వస్తుందని మా అక్క నాకైతే సాయం చేస్తుంది. సాలే అంటున్నాడు. చూశారు కదా వాళ్ళ కాన్వర్జేషన్. మా పిల్లలైతే ఇంకా ఇన్ని స్టెప్స్ మమ్మీ నడుస్తుంటే వస్తూనే ఉంది అంటున్నారనమాట. తర్వాత ఇంకా నన్ను ఎత్తుకోమన్నాడు. ఏంటి నాన్న నిన్నెలా ఇప్పుడు ఎత్తుకోను నాన్న, నేను ఎత్తుకోలేను అన్నాను. ఇంకా సరే మీ అక్కని ఎత్తుకోమనిపో అన్నాను సరదాగా. నేను నిజంగానే ఓషిక ఎత్తుకుంటాలేమా, వాడెంతున్నాడు బక్కోడు అని చెప్పేసి అలా వాళ్ళు ఎత్తుకుంటూ ఉంటే వాళ్ళ కాన్వర్జేషన్ రియల్గా అలా పెట్టేశానమాట. ఎప్పుడు నన్ను పొట్టోడా అంటావు కదా, ఇప్పుడను నేను వెయిట్ ఉన్నానా, ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కొద్దిసేపు ఎత్తుకునింది, దించేసింది. ఇంకా లోపలైతే అలో చేయలేదు స్వామిని తీయడానికి. ఇంకా మేము దర్శించుకొని అక్కడ ప్రసాదం ఇస్తుంటే పెరగన్నం అది తీసుకొని వస్తున్నాం అనమాట. సో ఈ పూర్వము జాబాలి అనే మహర్షి తిరుమలలో ప్రదేశంలో ఈ ప్రదేశంలో అనమాట పరమశివుణ్ణి శ్రీరాముణ్ణి దర్శించడం కోసం కఠినమైన తపస్సు చేశాడంట అండి. ఆయన చేసిన జపం అంటే ధ్యానం కారణంగా ఈ ప్రాంతానికి జాపాలి అనే పేరు వచ్చిందంట. అంతేకాకుండా ఆంజనేయుడు జన్మస్థలం ఏందంటే ఇది. ఎందుకు ఆంజనేయ స్వామి ఉన్నాడంటే పురాణాల ప్రకారము త్రేతాయుగం అంటాం కదండి, అప్పుడు అంజనాదేవి తిరుమల కొండలలో తపస్సు చేసి
ఆంజనేయ స్వామికి జన్మించింది పండితులు మరియు ఆగమ సలహాదారులు ఉంటారు కదండి, వాళ్ళ ప్రకారం శ్రీ హనుమంతుడు జన్మించారని ప్రదేశం జాపాలి తీర్థం అని నమ్ముతారండి ఇక్కడ. అంతేకాకుండా మన శ్రీరాముడు సీతాదేవి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఇక్కడ బస చేశారని నమ్ముతారండి. చాలా పవిత్రమైన స్థలము. అక్కడ చూశారు కదా, అక్కడ వినాయకుడు ఎలా ఉద్భవించాడో. అక్కడ మేము కొన్ని పిక్స్ దిగాము. పిక్స్ అన్నీ ఈరోజు దిగినటువని లాస్ట్లో అయితే యాడ్ చేశాను, చూడండి కంపల్సరీ. ఇంకా నెక్స్ట్ శిలాతోరణం దగ్గరికి వచ్చామన్నమాట. ఇది సుమారు 2250 కోట్ల సంవత్సరాలు పురాతనమైన శిలాతోరణం అంట అండి. సహజ సిద్ధంగా ఏర్పడిందంట. చాలా అరుదైన రాతి నిర్మాణం అంట ఇది, అందుకే శిలాతోరణం అని అంటారు. ఆ మహావిష్ణువు స్వయంభూగా అవతరించడానికి కిందికి వస్తారు కదండి. ఈ శిలాతోరణం ద్వారానే భూమిపైకి వచ్చాడని భక్తులు ఇక్కడ విశ్వసిస్తారంట అండి. అందులో ఇక్కడ శిలాతోరణం దగ్గర మనకి స్వామివారి విగ్రహానికి అంటే ఉంటాయి కదా, రూపురేఖలు కానీ శంకుచక్రం కానీ ఇలా కూడా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పేసి చాలామంది నమ్ముతారు. ఇంకా శిలాతోరణం నుంచి అలా కిందికి వెళ్తే గనక మనకు నడుచుకుంటా ముందరే వెళ్తూ ఉంటే ఇట్లా సైడ్న ఎవరో వీడియో తీస్తుంటే ఏంది అని చూస్తే నెమలి అనమాట. కోళ్ళని కూడా పక్కన కోళ్ళు ఉన్నాయి, ఏంటి డిఫరెంట్ కోడ్ ఏమన్నా ఉందా అని చెప్పేసి తీసాను వీడియో. బట్ అవేం కాదు, ఒక్కటేమో ఉంది డిఫరెంట్గా. తర్వాత ఈ పక్కన చూస్తే నెమలి ఉందన్నమాట. మనం ఇలా కొంచెం నడుచుకుంటూ వెళ్తే చక్రతీర్థం అయితే ఉంటుందన్నమాట. ఈ చక్రతీర్థం వచ్చేసి మహావిష్ణువు సుదర్శన చక్రం ఉంటుంది కదండి. స్కాంద పురాణం ప్రకారం రాక్షసులు సంహరించడానికి మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఇక్కడికి పంపారండి. ఆ చక్రం భూమికి తాకడంతో ఇక్కడ ఒక పెద్ద బిలం అంటే గుంత అంటాం కదండి, అది ఏర్పడి జలధారగా మారిందంట. అందుకే దీన్ని చక్రతీర్థం అని పేరు వచ్చిందంట. ఇదండి ఇంకా ఈ చక్రతీర్థం దగ్గర అంతా చూసుకొని ఇంకా మాకు చాలా ఆకలేసిందండి. ఇంక అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. సో దగ్గరలో ఏదన్నా ఉందా హోటల్ అని చెప్పేసి మనము ఫోన్లో అందుకు చెక్ చేసాము. ఆ పక్కన అడిగామన్నమాట, ఇక్కడ మీల్స్ ఎక్కడ బాగుంటాయి అని చెప్పేసి అడిగేస్తే ఇదైతే వచ్చాము. ఇది నేను పేరు మధ్యలో యాడ్ చేయడం మర్చిపోయాను, మధ్యలో యాడ్ చేశాను చూడండి. దీని తర్వాత ఇంకో ప్లేస్ తర్వాత యాడ్ చేశాను. ఇక్కడైతే పర్వాలేదు, రేట్స్ ఎక్కువ ఉన్నాయండి, బట్ చాలా బాగుంది. ఇక్కడైతే మా హోషిక వాళ్ళ తాత ఫన్నీ కాన్వర్జేషన్. మా డాడీ ఎలా అంటే నేను తర్వాత చెప్తాను, ఫస్ట్ అయితే ఫన్నీ మూమెంట్ అయితే చూడండి. వాళ్ళిద్దరు ఎలా కొట్టాడుకుంటున్నారు. ముందుకే పోవాలి నేను అందుకే అడిగినా నీకు లోకం అంతా ఇప్పటి నుంచి నువ్వు రూట్ పెట్టా, నాకు నేను పెట్టనున్నాను, నువ్వే పెట్టు. ఇప్పుడు నేను కొన్ని తిరిగి నువ్వు ఫస్ట్ రూట్ ఎందుకు పెట్టమన్నావు చెప్పు. తాత చూడమ్మ అడిగిందని చెప్పాడు. సర్కిల్ నేను పెట్టాను, తీసేసినాను. అవసరం లేదు, నేను సరే తీసేసిన. తీసేసుకో. ఓకే సరే. డాడీని పిచ్చుకున్నావు, నచ్చొచ్చు అంటే అడిగి పోలే మనం. మరి ఎందుకు పెట్టమన్నావు? అరే ఇవన్నీ షాపింగ్ మాల్ అన్ని. అంటే ఇప్పుడు రూట్ రాంగ్ అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ రాలేదా? తిప్పించా 1 కిలో. మరి రూట్ ఎందుకు పెట్టమన్నావు తాత? నువ్వు వదిలే వస్కా. నా తాత చూడేటో నన్ను. సర్లే వదిలే. ఓ మై గాడ్, ఇప్పుడు కూడా చూస్తుంటే నాకైతే నవ్వు వస్తుంది. ఎలా కొట్లాడుకుంటారంటే మా డాడీ హోషిక. మా డాడీ ఏంటంటే అంత నాకే తెలుసు ఈ ప్లేస్ అంటే. మా డాడీ ఇంతకుముందు తిరుమల డ్యూటీకి వచ్చేవాడు అనమాట బస్సులో. సో నాకు తెలుసు అంటాడు, మళ్ళీ ఎందుకైనా మంచిది రూట్ పెట్టు అంటాడు. హోషిక మాట వినడు. తాత ఇలా వెళ్ళాలంటే మా మాటలు నమ్మడు. పక్కన వాళ్ళని అడుగుతాడనమాట, ఇట్లనేనా, ఇట్లా కరెక్టా అని చెప్పేసి 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకొని వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడు హోషిక కోపం వస్తుంది, నన్ను ఎందుకు రూట్ పెట్టమన్నావు అని చెప్పేసి కొట్లాట అనమాట. అలా తెలియకుండా వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే ఫన్నీ మూమెంట్ అయితే అలా చిలిపిగా సరదాగా తాత మనవరాలు అలా కొట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది కదండి. ఆ ఫన్నీ మూమెంట్ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అలా తీసాను. సో ఇక్కడ మేము ఎక్కడికి వచ్చేసామంటే ఆకాశగంగకి వచ్చేసామండి. ఆకాశగంగ పూర్వము తిరుమల నుంచి
నంబి అనే భక్తుడు శ్రీవారి నిత్య అభిషేకం కోసము ఈ జలపాతం ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు కదండి. ఇప్పటికీ కొండెక్కి తీసుకెళ్తూ ఉంటారు పూజారులు. అలా పూర్వము నంబి అనే భక్తుడు తీసుకెళ్లేవాడంట. భక్తుని కష్టం చూడలేక స్వామి సాక్షాత్తు ఆ ఆకాశ గంగని భూమిపైకి ప్రవహించేలాగా చేశాడని, అందువల్లే ఇక్కడ జలపాతంగా ఆకాశగంగగా అనే పేరు వచ్చిందని నమ్ముతారండి. అదే కాకుండా ఇక్కడ అంజనాదేవి ఇక్కడే తపస్సు చేసి ఆంజనేయ స్వామిని కన్నదని, అందుకే ఈడ అంజనాదేవి అమ్మవారు విగ్రహం కూడా ఇక్కడే ఉంటారండి. అంజనాదేవి అని నమ్ముతారండి. ఆ అంజనాదేవిని ఆకాశగంగని రెండు దర్శించుకొని అయితే వస్తూ ఉంటే మా పాప రాగి కడియం పైన తన పేరు హోషిక అని చేపించుకొని వచ్చిందండి. తన సైజు ఉందంట ఒక్కటే, అందుకే చేయించిందంట. మేము అడిగాము, ఏం హోషికమ్మ నిహాల్కి తేలేదు మాకు తేలేదు అని అడిగాము. అమ్మ మీ సైజ్ తెలియదు కదా నాకు, అందుకే డాడీ నాకు మాత్రమే తీసాడు అని చెప్పిందనమాట. సో ఇక్కడి నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అండి. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదండి. మేమైతే వెంకటేశ్వర స్వామి గోశాల అని చెప్పేసి మీరు కొడితే వస్తుందండి. మనకు రెగ్యులర్గా స్వామి మాడ వీధుల్లో కనపడుతూ ఉంటాయి కదండి. మనకి గజరాజస్వామి ఏనుగులు కనపడుతూ ఉంటాయి కదా. అవి ఎక్కడ ఉంటాయి, అవి రెగ్యులర్గా ఎక్కడ ఉంటాయని కనుక్కుంటే ఇక్కడ ఉంటాయంట అండి. దానికి ఫుడ్ మెయింటెనెన్స్ అంతా 4 దాటితే ఇక్కడ ఉండవండి. ఇవైతే మాడ వీధుల్లోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ నైటే వచ్చేది. సో మేము వెళ్ళి ఇలా జస్ట్ బ్లెస్సింగ్స్ ఫోటో మాత్రమే తీసుకుంటాము అని అడిగాము. అది చూడండి జస్ట్ అప్పుడే అనమాట నేను సడన్గా తీస్తే డ్యాన్స్ ఇస్తుందండి స్వామి. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎంతో హ్యాపీగా ఉంటే తప్ప గజరాజ్ అలా డ్యాన్స్ చేసుకుంటూ ఉండడు కదండి. ఫన్నీ మంచి మూమెంట్ని అయితే నేను క్యాప్చర్ చేయగలిగాను. పక్కనే గోశాల అయితే ఉందండి, బట్ అక్కడ వీడియో తీయలేదు, అందుకే జస్ట్ 1 క్లిప్ అలా యాడ్ చేశాను. సో ఏనుగుడు దర్శించుకున్న మనకు ఏనుగు ఎదురుపడిన అంత మంచిదండి. మనకు సాక్షాత్తు ఆ స్వామి ఆ రూపంలో తిరుగుతూ ఉంటాడు, వినాయకుడి స్వరూపము. సో మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ద బెస్ట్ మూమెంట్ అదే అని చెప్తాను నేను. ఇంకా మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది గజరాజస్వామి చూసినందుకు. మా పిల్లలు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఆ పిక్స్ అయితే అలాగే కడిగించుకోవాలని కూడా అనుకుంటున్నాను, మెమొరీగా ఉంటాయని చెప్పేసి. ఇంకా తిరుమల వస్తే షాపింగ్ చేసుకోకుండా వెళ్ళాం కదా, అలా షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. సో షాపింగ్తో ఈరోజు ఎండ్ అయిందనమాట. చూసారు కదా ఇన్ని ప్లేసెస్ చూసాము. పాప వినాశనం, జాపాలి, ఆకాశగంగా, చక్రతీర్థము, శిలాతోరణము, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి గోశాల, దగ్గరగా 6 ప్లేసెస్, 6 కదండి. ఇన్ని చూసాము ఫ్రెండ్స్. సో ఒక్కరోజు మనం ఉంటే ఇన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. సో నేను మధ్యలో హోటల్ యాడ్ చేయడం చెప్తాను కదా, ఆ హోటల్ పేరు అనమాట. అక్కడే మీల్స్ అయితే బాగున్నాయి. ఇంకా ఈవినింగ్ ఇలా బాగా ఆకలేస్తుంటే ఇలా చాలా రోజులు కాదు నెలలని చెప్పాలి, అలా స్నాక్స్ అలా తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. సో రిటర్న్ జర్నీ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వ్లాగ్, లాస్ట్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో మీతో మంచి ప్లేసెస్ షేర్ చేసుకున్నాను, నాకు తెలిసిన స్టోరీ చెప్పాను. సో మీకు అంతో ఇంతో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.